హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. హైడ్రా నా సొంతం కాదు, ఉద్యోగిగా బాధ్యతలు మాత్రమే, కమిషనర్గా శాశ్వత అధికారాలేమీ లేవు, ఏ ఉద్యోగంలోనైనా బదిలీలు సహజమే, హైడ్రాపైనే అంతలా అక్కస్ ఫోకస్ ఎందుకు, 2 ఏళ్లలో ఏం చేశానో భవిష్యత్తే నిర్ణయిస్తుంది, సన్నిహితుల వద్ద తన మనోభావాలను పంచుకున్న హైడ్రా కమిషన్ ఏవి రంగనాథ్. అధికారుల ఇష్టారాజ్యం, పాలన చెల్లదు, రంగనాథ్ను రిలీవ్ చేయాలని సూచన. అందుబాటులోకి జూలై 27 నాటి హైకోర్టు తీర్పు కాపీ. సీఎం రేవంత్ రెడ్డి భాష మార్చుకో, బాధ్యతాయుతమైన పదవిలో ఉండి విమర్శలు చేయడమా, ఇంజనీరింగ్ విద్యార్థులను క్రిమినల్స్ వేస్ట్ అని ప్రస్తావించడం తప్పు, విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతూ విద్యార్థులను అవమానించడమా, విద్యార్థులను క్రిమినల్స్తో పోల్చడమా, ప్రజలు గమనిస్తున్నారు, సరైన టైంలో బుద్ధి చెప్తారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి. భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం, మొదటి ప్రమాద హెచ్చరిక జారీ. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు, గోదావరిలోకి భారీగా వరద నీరు, 44 అడుగులకు చేరిన నీటి మట్టం, లోతట్టు ప్రాంతాల ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక. 3 కోట్లకు 13 పోస్టింగ్లు, అబ్కారీ శాఖలో సిఐ పోస్టుల వేలం. క్యూర్ సంగారెడ్డి జిల్లా పరిధిలో ఒప్పందం. రిటైర్డ్ అధికారితో మధ్యవర్తిత్వం జరిపించి ప్యాకేజ్ సెట్ చేసిన ఓ యూనియన్ నేత. టెండర్లు ఆపండి, అంచనాలు పెంచండి. టీజీ ట్రాన్స్కోలో ఉన్నతాధికారుల ఒత్తిళ్లు, ఆ టెండర్లను ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టే ప్రయత్నాలు. పెండింగ్లో పలు కీలక విద్యుత్ ప్రాజెక్టులు. 220 kV లైన్ టెండర్లు 5 సార్లు రద్దు. ముంచెత్తిన వరదలు, నదీ తీర ప్రాంతాల్లో రైతులకు వరద కష్టాలు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కన్నీటి వెదలు. 10,000 ఎకరాల పంట నీటిపాలు. ఉగ్రరూపం దాల్చిన ప్రాణహిత ఉగ్ర గోదావరి. భద్రాచలం వద్ద 14 లక్షల క్యూసెక్ల నీరు చేరిక, 50 అడుగుల నీటి మట్టం. 2వ ప్రమాద హెచ్చరిక. ములుగు జిల్లాలో జాతీయ రహదారిపైకి గోదావరి నీరు రాకపోకలు బంద్. వాజేడులో ఇళ్లలోకి నీరు. చెర్ల వద్ద ఇసుక ర్యాంపులో చిక్కుకున్న 50 మంది రక్షించిన అధికారులు.